జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 15వ తేదీ మధ్యాహ్నం వేళ రవి యొక్క రాశి మార్పు సంభవిస్తున్న కారణంగా కుంభరాశి వారు ఎటువంటి భారీ మార్పులను చూడబోతున్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వారం యొక్క శుభ ఫలితాల గురించి కూడా తెలుసుకుందాం. ఈ డిసెంబర్ 15వ తేదీ రవి ధనస్సులోకి ప్రవేశం చేస్తున్న కారణంగా కుంభరాశి వారికి ఊరట కలిగించే పరిణామాలు చోటు చేసుకుంటాయి. 11వ స్థానంలో సంచారం చేస్తున్న రవి మీకు సకల శుభాలను కలుగజేస్తాడు. అయితే ఈ వారం మాత్రం మీకు కాస్త చిరాగ్గా పరాగ్గా కొనసాగుతూ చివరకు సానుకూలమైన ఫలితాలతోటి ముగుస్తుంది. వారం మొదట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు కాస్త నసపెట్టినప్పటికీ వారాంతంలో మాత్రం చక్కటి ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ వారంలో వచ్చే బుధ గురువారాల తరువాత నుండి మీకు అన్ని విధాల లక్షణంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టడానికి, కొనుగోళ్లకు, క్రయ విక్రయాల అంచనాలకు, కీలకమైన ఒప్పందాలకు, వసూళ్లకు, పెద్దలతో జరిపే చర్చలకు వీటికన్నింటికీ కాలం చక్కగా కలిసి వస్తుంది. నిజంగా ఇది మీకు చాలా దివ్యమైన కాలం అవుతుంది. అందుకే ఈ బుధవారం నుండి ఉన్నటువంటి సమయాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా లాభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. తలభారం కాస్త తగ్గుతుంది. ఒత్తిడిని అవలీలగా మేనేజ్ చేసుకుంటారు. పై అధికారుల మెప్పును పొందుతారు. తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఫలిస్తాయి. ప్రేమలు కుశలంగా ఉంటాయి. జీవిత భాగస్వామి మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తారు. శుభకార్యాల రూపేణ బహుమతులను కూడా ఇచ్చిపుచ్చుకుంటారు. ప్రయాణాలు సౌకర్యవంతంగా సాగుతాయి. ఈ వారం మొత్తం మీద కుంభరాశి వారికి బుధవారం, గురువారం, శుక్రవారం మరియు శనివారం చక్కగా అనుకూలిస్తాయి. ఈ ఆదివారం రోజు మీరు చేసే పనులు సవ్యంగా పూర్తి కావాలి అన్న, వ్యవహారాలన్నీ సక్సెస్ఫుల్గా కొనసాగాలి అన్న ఈరోజు ఉదయం శివాలయ దర్శనం చేసుకున్న తరువాతనే దినచర్యను ప్రారంభం చేయండి. శివయ్య దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి పనులను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ ఆదివారం రోజున ఉన్నటువంటి తిథి పౌర్ణమి, నక్షత్రం మృగశిర నక్షత్రం, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు, యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు రాత్రి 7 గంటల నుండి 7:40 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి మరియు ఇతర సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈ ఆదివారం చాలా విశేషమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు సూర్యుడు ధనస్సు రాశిలోకి సంక్రమణం చేస్తున్నాడు. దీనిని ధనస్సు సంక్రమణ పుణ్యకాలం అని కూడా అంటారు. ఈ పుణ్యకాలం ఈరోజు మధ్యాహ్నం 12:11 నుండి సూర్యాస్తమయం వరకు ఉంటుంది. ఈ సమయంలో దానం, స్నానం, జపం, తర్పణం చేసిన వారికి అక్షయమైన పుణ్యం ప్రాప్తిస్తుంది. అంతేకాదు ఈరోజు అన్నపూర్ణాదేవి అవతరించిన రోజు కూడా. అందుకే ఈరోజు ఎవరైతే అన్నపూర్ణాదేవిని ఆరాధన చేసి అన్నదానాలు చేస్తారో వారికి కూడా విశేషమైన పుణ్యం కలుగుతుంది. అలాగే ఈరోజు పౌర్ణమి వచ్చింది కాబట్టి మనమంతా లలిత సహస్రనామ స్తోత్రాలను పారాయణం చేయాలి. ఈ ఆదివారం రోజు ప్రతి ఒక్కరూ ఓం సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.